2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సాయిరామ్ గారు. హలో అండి. వెబ్సైట్ ఈ మధ్య కాలంలో ప్రతి స్టోర్స్ చూసుకున్నా లేదంటే ఏ చిన్న ప్రోడక్ట్ చూసుకున్నా ప్రతిదానికి ఒక వెబ్సైట్ ని డిజైన్ చేస్తూ ఉన్నాం. వెబ్సైట్ కి కూడా ప్రోగ్రామింగ్ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అసలు ఏ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఏ బేసిస్ మీద రన్ అవుతూ ఉంటుంది అసలు వెబ్సైట్? సో వెబ్సైట్ లో మనకి మల్టిపుల్ పాయింట్స్ ఉంటాయండి. వాటిని చూస్తే ఇప్పుడు మనం ఏదైతే ఫ్రంట్ ఎండ్ మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి యూఆర్ఎల్ ఇచ్చి ఎంటర్ చేసి చూస్తారో ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఫర్ సపోజ్ ఒక వెబ్సైట్ తీసుకున్నారనుకోండి, ఏ వెబ్సైట్ తీసుకున్నా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ రెడ్ బస్ కానీ ఏ యాప్స్ తీసుకున్నా వాటికి యాప్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. సో దాంట్లో మనం ఏదైనా చేయాలి అంటే వ్యూ చేస్తాము. ఫర్ సపోజ్ అమెజాన్లోకి వెళ్ళి ఒక ల్యాప్టాప్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నాము, ల్యాప్టాప్ చూస్తాము. అది పర్చేస్ చేయాలి అంటే ఫస్ట్ మీకు అకౌంట్ ఉండాలి, అవునా? సో దానికి మనం ఏం చేస్తాం, మన అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో ఎలా ఇస్తాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మనం మన డీటెయిల్స్ ఇంకా లొకేషన్ ఇవన్నీ ఇచ్చి క్రియేట్ చేసుకుంటాం. ఫ్రంట్ ఎండ్లో అది ఇచ్చి మీరు సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తారు. ఓకే, ఇది క్లిక్ చేశాక మీకు ఒక ఓటీపీ వస్తుంది. అంటే మీరు జెన్యూన్ పర్సనా కాదా, లేకపోతే బాట్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నాయా అని చెప్పి. ఆ ఓటీపీ దేనికి వస్తుంది, మీ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ కానీ లేకపోతే మీ ఈమెయిల్లో ఓటీపీ కానీ వస్తుంది. సో ఆ ఓటీపీని తెచ్చి మళ్ళీ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేశాక లాగిన్ వస్తుంది మీకు. ఓకే, ఇదంతా మనం ఫ్రంట్ లో చూసేదండి. ఓకే, ఇప్పుడు మీరు ఓపెన్ చేశారు, పేజ్ ఓపెన్ చేశారు, సైన్ అప్ బటన్ క్లిక్ చేశారు. క్లిక్ చేసినప్పుడు ఫామ్ వచ్చింది. ఫామ్ వచ్చాక మీరు అవన్నీ ఫిల్ చేశారు. ఫిల్ చేశాక మళ్ళీ మీరు సైన్ అప్ కొడితే ఓటీపీ వచ్చింది. ఓటీపీ మీరు ఎంటర్ చేసి క్లిక్ చేస్తే లాగిన్కి వెళ్ళిపోయారు, లాగిన్ అయ్యారు. మీరు ఫ్రంట్ ఎండ్ చూస్తున్నారు. మరి దీని వెనక ఏం జరుగుతుంది, మీరు ఫ్రంట్ లో ఫామ్ ఇచ్చారు, ఓకే, ఫిల్ చేశారు. ఫిల్ చేసిందంతా కూడా ఈ డేటా అంతా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఓకే, డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఓటీపీ వచ్చిందో ఓటీపీ ఎక్కడికి వస్తుంది, మీ ఈమెయిల్కి వస్తుంది. ఓకే, ఈమెయిల్కి వచ్చాక ఈ ఈమెయిల్ది తీసుకెళ్ళి మళ్ళీ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఓకే, చేశాక ఇది చేస్తే లాగిన్ వస్తుంది మీకు. లాగిన్ లో మళ్ళీ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. ఇచ్చి ఎంటర్ కొడతారు. అన్నీ కరెక్ట్ అయితే పాస్వర్డ్ మీరు లాగిన్ అవుతారు, లేదంటే యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ మిస్ మ్యాచింగ్ అని చెప్పి వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది మళ్ళీ మీరు ఎప్పుడైతే ఈ డేటా ఇస్తారో డేటాబేస్ కనెక్ట్ అయ్యి చెక్ చేసుకుంటుంది. సో ఈ బిల్డ్ చేయటానికి మళ్ళీ ఇక్కడ ఏపీఐస్ యూజ్ చేస్తాం. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనే వాటిని మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఫ్రంట్ ఎండ్కి వెళ్తుంది. ఫ్రంట్ ఎండ్లో మీరు ఇచ్చిన డేటా వెళ్ళిపోయి డేటాబేస్లో స్టోర్ అవుద్ది. బ్యాక్ ఎండ్లో లాజిక్స్ రాస్తాము. మళ్ళీ అవి అన్ని మ్యాచ్ అయితే మళ్ళీ మీకు ఫ్రంట్ ఎండ్కి వచ్చి కనిపిస్తుంది. సో ఇట్లాగా మీరు ఏ ఫంక్షనాలిటీ తీసుకున్నా మీరు ఫ్రంట్ ఎండ్లో చేసే దానికల్లా కూడా వెనక కోడింగ్ ఉంటుందండి. సో ఈ కోడింగ్కి మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి. దీనికి ప్రత్యేకించి ఏ లాంగ్వేజ్ సార్ యాక్చువల్గా బేసిక్ వెబ్సైట్ కనుక మనం చూస్తే? సో ఒక బేసిక్ వెబ్సైట్ మీరు బిల్డ్ చేయాలి అంటే గనక ఫ్రంట్ ఎండ్ కి వచ్చేసరికి HTML, CSS, జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ కి ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. మళ్ళీ రియాక్ట్, యాంగులర్ ఇట్లాగా ఏదైనా తీసుకోవచ్చు. ఇది తీసుకొని మీరు ఫ్రంట్ లో మొత్తం మీరు ఏదైతే వెబ్సైట్ స్క్రీన్ మీద చూస్తారో వాటన్నిటిని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వెనక ఫంక్షనాలిటీస్ చేయాలి. దానికి బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చి పైథాన్ యూజ్ చేయొచ్చు, జావా యూజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. ఓకే, అదే మళ్ళీ డేటాబేస్ కావాలి స్టోరేజ్కి. ఓకే, సో దీనికి వచ్చేసి MySQL వాడతాం, PostgreSQL వాడతాం, MongoDB యూజ్ చేస్తాం. ఓకే, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ వచ్చేసి ఏపీఐస్ రాసుకుంటాం. సో ఫ్రంట్ ఎండ్ లో ఇచ్చింది బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి, అక్కడ మళ్ళీ ప్రాసెస్ చేసుకొని డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి.
ఇట్లా అన్ని ఏపీఐస్ తో వస్తుంది. ఓకే సో అందుకే ఈ ఇండివిజువల్ గా నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ అన్నవి తక్కువ ఉంటాయి. ఓకే ఇండివిజువల్ గా పైథాన్ నేర్చుకోవచ్చు, నేర్చుకోవచ్చు లేదా MySQL నేర్చుకోవచ్చు, లేదా HTML CSS నేర్చుకోవచ్చు. అట్లా కాకుండా అన్ని కలిపి ఫుల్ స్టాక్ నేర్చుకుంటే Okay. మీకు మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో మీరు అండ్ ఒక అప్లికేషన్ మొత్తం ఎండ్ టు ఎండ్ మీరు బిల్డ్ చేయగలుగుతారు. చేయొచ్చు. ఎస్. అండ్ దాంతోపాటు మీరు ఫుల్ స్టాక్ అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, మన దగ్గర ఒక వెబ్సైట్ అనేది ఇవాళ రేపు ప్రతి ప్రోడక్ట్ కి ప్రతి బిజినెస్ కి ఉంది. సో దానికి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఫుల్ స్టాక్ కోర్స్ మన దగ్గర అవైలబుల్ ఉందా? ఉంటే ఎన్ని మంత్స్ కోర్స్ డ్యూరేషన్? జావా ఫుల్ స్టాక్ ఉందండి, పైథాన్ ఫుల్ స్టాక్, 2 ఫుల్ స్టాక్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. 100 days ట్రైనింగ్. సో ఎవ్రీ డే మనకి 4.5 hours క్లాస్ ఉంటుంది, 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, అండ్ దెన్ ఈవినింగ్ ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో జాబ్ ఆపర్చునిటీస్ మనం ఏ విధంగా కల్పిస్తాం? అంటే కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నాం కాబట్టి అడుగుతున్నాను, ఏ విధంగా కల్పిస్తాం సార్? దాదాపు 800+ కంపెనీస్ తో అసోసియేషన్ ఉండటం వల్ల మనం ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక డ్రైవ్ ఇస్తామండి. సో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఒక స్టూడెంట్ కి మినిమం 100 డ్రైవ్స్ ఇస్తాం. ఓకే, బేస్డ్ ఆన్ దేర్ పర్సంటేజ్ క్రైటీరియాస్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఇచ్చి మనం ఇంత అప్ స్కిల్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుంది జాబ్ క్రాక్ చేయటం. వీళ్ళ సాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే ఏ విధంగా ఉండే అవకాశం? సో యావరేజ్ 4 LPA వస్తుందండి స్టార్టింగ్. అండ్ దెన్ ఇప్పటి వరకు మా దగ్గర ప్లేస్ అయిన స్టూడెంట్స్ లో హైయెస్ట్ 18.2 LPA. సో మీరు అన్నట్టుగానే ఆపర్చునిటీస్ కోకొల్లలు చెప్పాలి అనుకుంటే అన్ని రంగాల్లోనూ రాణించవచ్చు. అండ్ ప్రతి దాంట్లో కోడింగ్ అనేది డెఫినెట్ గా ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు బ్యాంకింగ్ సెక్టర్స్ లో చూసుకున్న కోడింగ్ ఉంది. ఏ చిన్న ప్రోడక్ట్ మనం తీసుకున్న అందులో కోడింగ్ కనిపిస్తుంది. స్కిల్ ని అప్ స్కిల్ చేసుకోవడం ఒకటే రెస్పాన్సిబుల్ గా కనుక స్టూడెంట్ తీసుకోగలిగితే డెఫినెట్ గా ఆపర్చునిటీస్ అండ్ దాంతోపాటు గైడెన్స్ కోడ్ అనిస్తుందని చెప్పొచ్చు అంటారా? ఒక 100 days వాళ్ళు బాగా ఫోకస్డ్ గా చెప్పినట్టు నేర్చుకుంటే గనక ఫర్ షూర్. ఇప్పుడు హైదరాబాద్ ఆర్ విజయవాడ, బెంగళూరులో జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదు ఒకసారి విజిట్ చేయాలనుకున్నా ఏ విధంగా అంటారు సార్? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, ఆర్ డైరెక్ట్ గా మా బ్రాంచెస్ కి విజిట్ చేయొచ్చు. విజయవాడలో మొగల్రాజ్పురంలో ఉంది, అండ్ హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ పక్కన ఉంది, అండ్ దెన్ అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంది, బెంగళూరు BTM లేఅవుట్ లో ఉంది. సో డైరెక్ట్ గా స్టూడెంట్ అండ్ పేరెంట్ ఇద్దరూ కలిసి బ్రాంచ్ విజిట్ చేసి కౌన్సిలర్స్ తో మాట్లాడి, అండ్ ప్రెజెంట్ ఎవరైతే ట్రైన్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ తో కూడా మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకోమని. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే వీడియో చూస్తూ ఉంటుంటారో మీరు కనుక కోడ్9 లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇమీడియట్ గా అప్రోచ్ అవ్వచ్చు. మేము ఇప్పటికే సిరీస్ ఆఫ్ వీడియోస్ చాలా చేస్తున్నాం. ఒక ప్రోగ్రామ్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఏం నేర్పిస్తూ ఉంటుంటారు, 90 days మీకు ఎలా ఉపయోగపడుతుందన్న దానిపైన చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు డెఫినెట్గా వాచ్ చేయొచ్చు. మీరు జాయిన్ అవ్వాలనుకున్నా, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా, కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కోడ్9 టీమ్ మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.